వారి వెనుక మూల స్తంభాలుగా ఉన్నారు. ఆ మూల స్తంభాలని న్యాయస్థానం కూల్చడానికి సమయం పట్టవచ్చు, ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవు కనుక. బట్ మనం ప్రజా న్యాయస్థానంలో ఆ పనికిమాలిన శక్తుల్ని ఎన్ని అబద్ధాలు చెప్తూ మన మధ్యకు వచ్చినా, ఎన్ని నంగనాచి కవర్లు చెప్పినా ఇంటికి పంపించేయాల్సిన సమయం ఆసన్నమైంది. మరి త్వరలో వివేకం గారి మీద ఒక బయోపిక్ రాబోతున్నట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టింగ్లు చూసా. మరి ఈ సందర్భంగా రిలీజ్ చేస్తారా దాన్ని, మరి కొద్ది రోజులు ఆగి రిలీజ్ చేస్తారా నాకు తెలియదు. బట్ ఖచ్చితంగా ఒక సినిమా అయితే వస్తుందని అనుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ ఒక్క షో కూడా ఎక్కడ ఫుల్ అవ్వకుండా నిల్ కలెక్షన్తో వెళ్ళిపోయింది. ఇంకా శపథం అయితే శపథాలు విరమించుకున్నారు. ఏదో ఏపీ ఫైబర్ నెట్లో బలవంతంగా వేసి డబ్బులు కొడితే మీరు మాకు ఎంత డబ్బులు ఇచ్చారో అది మీ బిల్లులో మేము మీకు రాయితీగా ఇస్తాం, ఎంతో కొంత మేము కలెక్షన్ వచ్చిందో రికవర్ అయిందని చెప్పుకుంటూ అనుకుంటుందిరా బాబు అని బతిమాలినా కూడా ఎవడో చూడలా. ఉచితంగా వేస్తేనే చూడరు, మళ్ళీ 100 అడిగితే ఎలా చూస్తారా బుజ్జి కన్నల్లారా అని అనాలనిపిస్తుంది. కానీ ఈ బయోపిక్ హూ కిల్డ్ బాబాయ్ అంటే చాలామంది అబ్బాయి కిల్డ్ బాబాయ్ అంటున్నారు. మరి ఎవరు అబ్బాయి? అవినాష్ రెడ్డి గారు అబ్బాయి, జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి. మరి అబ్బాయిలు ఇద్దరు విడిగా వేశారా, కలిసి వేశారా అనేది ఆఫ్కోర్స్ త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ప్రకారం అవినాష్ రెడ్డి గారు, వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు, మొన్ననే బెయిల్ మీద విడుదలైన శివశంకర్ రెడ్డి గారు, వీరు కుట్ర పన్ని గంగిరెడ్డి అనే వ్యక్తిని ముందు మేనేజ్ చేసి, నమ్మక ద్రోహి అంటే అతను మేనేజ్ చేసి దస్తగిరి అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి, ఆ సునీల్ యాదవ్, దస్తగిరి, ఇంకోటి ఆడాడు ఉమాశంకర్ రెడ్డి, అడుగుపని వీళ్ళు